రియాక్ట్ చేసి అంటే ఏంది? వెల్కమ్ టు డే 21. వీడియోనైతే సేవ్ చేసుకొని పెట్టుకో. నీకు ఈ రీల్‌లో నీకు క్లారిటీ ఇస్తా రియాక్ట్ చేసి అంటే ఏందో. మనకి రియాక్ట్ చేసి అంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీ. దీనైతే డెవలప్ చేసిందైతే ఫేస్‌బుక్ వాళ్ళు. మనకి రియాక్ట్ చేసిలో మొత్తం ఏముంటాయంటే మనకి కాంపోనెంట్ ఉంటది. మన కాంపోనెంట్ బేస్డ్ అంటాం. అంటే మనకి వెబ్‌సైట్‌లో ఈచ్ అండ్ ఎవ్రి పార్ట్ మనకు అన్ని కాంపోనెంట్స్ లాగా ఉంటది. ఎగ్జాంపుల్ నావ్ బార్, ఫూటర్ ఇయన్నీ తీసుకుంటే ఏందంటే ఇయన్నీ కాంపోనెంట్స్. మనం ఒకసారి బిల్డ్ చేస్తాం కాంపోనెంట్స్. అంటే ఒకసారి కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని మన ఎంటైర్ ప్రాజెక్ట్‌లో మనమైతే ఇంపోర్ట్ చేసుకునేది యూజ్ చేసుకుంటాం. అందుకోసం దీన్ని కాంపోనెంట్ బేస్డ్ అంటారు. అండ్ మనకైతే రియాక్ట్ క్రియేట్ చేయడానికి 2 వేస్ ఉన్నది. ఒకటి సిఆర్ఏ క్రియేట్ రియాక్ట్ యాప్. నెక్స్ట్ వీట్ ప్లేస్ రియాక్ట్. ఈ 2 వేస్తోనైతే మనమైతే యాప్‌నైతే రియాక్ట్ యాప్ అయితే క్రియేట్ చేయొచ్చు. సిఆర్ఏ అయితే కొంచెం లేట్ ఉంటది. బట్ వీట్ ప్లేస్ రియాక్ట్ అయితే కొంచెం ఫాస్ట్ ఉంటది. అందరూ వీట్ ప్లేస్ రియాక్టే వాడతారు. సో మీరు గాని నెక్స్ట్ టైమ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఒక 1 వీక్ ముందు టైం కేటాయించి బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ అయితే నేర్చుకోండి. బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ నేర్చుకొని మీరైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనమైతే నెక్స్ట్ జేఎస్‌కి అయితే షిఫ్ట్ కావచ్చు. అది ఇంకా కొంచెం అడ్వాన్స్ రియాక్ట్ కన్నా. బేసిక్స్ వరకు నేర్చుకొని రియాక్ట్ అంటే రియాక్ట్‌తోనైతే మీరైతే ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. కొంచెం ఫాస్ట్ ఉంటాయి మనకి. అంటే మనం హెచ్‌ఎంఎల్ వాడే కన్నా కొంచెం రియాక్ట్ వాడితే ఫాస్ట్ ఉంటది. అండ్ కోడ్ రీయూజబిలిటీ ఉంటది మనకి. టైమ్ సేవ్ అయితది. అంటే మన ప్రతి కోడ్ మళ్ళీ మళ్ళీ రాయకుండా జస్ట్ ఒకసారి రాసి దాన్ని మనం కావాల్సిన కాడ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే కాంపోనెంట్స్‌ని. ప్రాజెక్ట్ డెవలప్ చేసినట్టు ఈజీగా ఉంటది. అండ్ మీరు ఒక స్టెప్ ముందలకేసినట్టు ఉంటది. నేనైతే మీకు ఒక పీడీఎఫ్ పంపిస్తా. జస్ట్ పీడీఎఫ్ అని కామెంట్ చేయండి. అందులో రియాక్ట్ టాపిక్స్ ఉంటాయి. మీరు ఆ రియాక్ట్ టాపిక్స్ నుంచి నేర్చుకొని మీరు ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ పీడీఎఫ్ అని కామెంట్ చేయండి. అండ్ ఒకసారి మన అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితేనే ఫాలో చేసుకోండి. అండ్ యూట్యూబ్‌లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో కలుద్దాం.